రైట్. ఓకే, పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు మన వెంకటేశ్వర రెడ్డి గారు, రాయలసీమ ప్రాజెక్ట్స్ విషయంలో గత 5 ఏళ్ల కాలం కూడా ఒక చీకటి అధ్యాయం. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసము ఎటువంటి పర్యావరణ అనుమతులు లేకుండా పనులు మొదలుపెట్టి కోర్టు నుంచి మొట్టికాయలు తిని వందల కోట్ల ప్రజాధనాన్ని వృధా చేసినటువంటి ఘన చరిత్ర వైసీపీది అని వాళ్ళ టీడీపీ ఆరోపిస్తోంది. ముందుగా రాజ్ న్యూస్ వీక్షకులకి, ప్యానెల్లో ఉన్న పెద్దలకి, రాష్ట్ర ప్రజలకి, మీకు శుభ సాయంత్రం. మానవుడే మహనీయుడు, మనిషే దేవుడు, సత్యమేవ జయతే. ఇక మీరు అన్న ప్రశ్నకి వాస్తవానికి వస్తే, తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు రెండు, ఆడలేక మధ్యలో ఓడన్నట్టు, మింగలేక మంగళవారం అన్నట్టు, పరిపాలించడం చేతగాక, ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడం చేతగాక, ఒకరి మీద ఒకరు చెప్పుకుంటూ ప్రతిపక్షాల మీద నిందలు వేస్తూ, అంటే మీకు ప్రజలు అధికారం ఇచ్చింది గడిచిపోయిన కాలం మీద నిందారోపణ చేసుకుంటా, పరనిందా పారాయణం చేసుకుంటా కాలం గడపమనే మీకు పరిపాలన ప్రజలు ఇచ్చింది. ప్రజలు మీకు అధికారం ఇచ్చింది దేనికి? సమస్యలు ఏమన్నా ఉంటే ఆ సమస్యలని సరిదిద్ది సక్రమంగా పరిపాలించి ప్రజల శ్రేయస్సు కోరతారని, ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటారని, మరింత మెరుగైన పరిపాలన మీరు అందిస్తారని కదా మీకు ప్రజలు అధికారం ఇచ్చింది. అధికారం ఇచ్చినప్పుడు గత ప్రభుత్వాల మీద నిందలేసే కాడికి, గత ప్రభుత్వాల మీద ఏదో సాపిచ్చే కాడికి, వాళ్ళ గురించి పరనింద పారాయణం చేసే కాడికి మీకు అసలు ప్రజల అధికారం ఇవ్వడం ఎందుకు? సోదరులు యాదవ్ గారు చెప్పినట్టు, మల్లన్న యాదవ్ గారు చెప్పినట్టు, ఎప్పుడు ఆల్రెడీ మీతో డిబేట్లలో ఒక అంశం చర్చకు వచ్చింది. ఎప్పుడు దక్షిణాది రాష్ట్రాల మీద ఉత్తరాది యొక్క నాయకులు గాని, ఉత్తరాది పార్టీలు గాని ఎప్పుడు చిన్న చూపే. దక్షిణాది రాష్ట్రాల యొక్క ప్రాబల్యం తట్టుకోలేకనే రాష్ట్ర విభజన చేశారు. రాష్ట్ర విభజన చేస్తూ ఇచ్చిన విభజన సమయంలో ఇచ్చిన హామీలని 15 ఏళ్ల కాలం, ఎప్పుడైతే 14 నుంచి ఇప్పటి వరకు అదే ప్రభుత్వం ఉంది. ఇచ్చిన హామీల్ని నెరవేర్చకుండా, చట్టంలో పొందుపరిచిన అంశాలని తీర్చకుండా కాలయాపన చేస్తూ రెండు రాష్ట్రాల మధ్య తగువులు పెడుతుంది ఈ కూటమి ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉండి కూడా, వీళ్ళు లేదే ప్రభుత్వం నడవదని తెలిసి కూడా అయినా కానీ వాళ్ళకు వత్తాసు పలుకుతున్నారంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క పని తీరు ఎలా ఉందనేది ప్రజలు గమనిస్తున్నారు. మేమేమంటామంటే, మీరు ఇప్పుడు అధికారంలో ఉన్నారు, మీకు సరిపోను బలం ఉన్నది, నిందలు ఎందుకు? తప్పులు చేస్తే సరిదిద్దండి, ఒకవేళ నేరాలు చేస్తే వాళ్ళని శిక్షించండి. కానీ రాష్ట్ర ప్రజల్ని, రాష్ట్రాల యొక్క ప్రయోజనాలని, రాష్ట్రానికి రావాల్సిన నిధుల్ని డిమాండ్ చేసి, వసూలు చేసి పని చేయమని అడుగుతున్నాము. అవి చేతగాక రేవంత్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి శిష్యుడు, ఆయన వల్లే రాజకీయాల్లోకి వచ్చి ఆయన వల్లే సీఎం అయ్యానని చెప్పుకునే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు సాక్షాత్ అసెంబ్లీలో నేరుగా కొన్ని వ్యాఖ్యలు చేశారు. కుండ ఇట్లా ఉంటే కుండ కింద బొక్క పెట్టి నీళ్ళని దోచుకొని వెళ్ళిపోతుంటే అక్కడ ఉన్న టిఆర్ఎస్ ప్రభుత్వము ప్రగతి భవన్లో కేసీఆర్ గారు నీళ్ళని, నిధుల్ని అమ్ముకున్నాడని చెప్పాడు. కుండ కింద బొక్క పెట్టి తీసుకెళ్లాడని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. తర్వాత రేవంత్ రెడ్డి గారు వచ్చి మళ్ళీ ఇంకొక వ్యాఖ్య చేశారు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఎత్తిపోతల పథకాన్ని చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి మేము రద్దు చేసి మేము కట్టడి చేశామని రేవంత్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇచ్చారు. ఎందుకని చంద్రబాబు నాయుడు గారు నేరుగా స్టేట్మెంట్ ఇవ్వలేదు? ప్రభుత్వం ఇచ్చినట్టు దొంగచాటుగా ఒక ప్రెస్ నోట్ ఎందుకు విడుదల చేశారు? రేవంత్ రెడ్డి గారు నేరుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మీద నేరుగా స్టేట్మెంట్ ఇస్తే, మీకు ఎటువంటి లోపాయకారి ఒప్పందం లేకపోతే, మీ ఇద్దరి మధ్య ఎటువంటి ఒడంబడికలు లేకపోతే, మీరెందుకని
నేరుగా రేవంత్ రెడ్డి గారి మీద స్టేట్మెంట్ ఇవ్వలేదు. సో ఇదే ఆరోపణ గతంలో బచావత్ ట్రిబ్యునల్ దగ్గర ఈ 299 టీఎంసీలకు కేసీఆర్ సంతకం చేసినప్పుడు కూడా జగన్తో లోపాయికారి ఒప్పందం ఉండే ఈ రకంగా సంతకం చేసి వచ్చారని మరి వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు నేను అన్నది ఆరోపణ చేసింది కూడా రేవంత్ రెడ్డి గారే, ఆరోపణ చేసింది కూడా రేవంత్ రెడ్డి గారే. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు వ్యాఖ్యలు చేస్తుంది కూడా రేవంత్ రెడ్డి గారే. ఆ రేవంత్ రెడ్డి గారు నేరుగా చంద్రబాబు నాయుడు గారు పేరెత్తి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేరెత్తి మాట్లాడారు కదా. ఎందుకని చంద్రబాబు నాయుడు గారు ఆ వ్యాఖ్యల్ని ఖండించలేదు? నేరుగా దొంగచాటు గోడ మీద పిల్లివాటంగా నక్కి ఒక ప్రభుత్వం ఏదో ప్రెస్ నోట్ విడుదల చేసినట్టు ఎందుకు విడుదల చేశారు? ఇందులో ఏమి ఒడంబడిక ఉంది వీళ్ళిద్దరికి? ఏ రాష్ట్ర ప్రయోజనాల్ని తుంగలో తొక్కుదామని వీళ్ళ స్నేహం కోసమో వీళ్ళ ఒడంబడికల కోసమో వీళ్ళ అసమర్థతని కప్పిపుచ్చుకోవడం కోసమో ఎందుకని ఈ రహస్యమైన నక్కి ప్రవర్తిస్తున్నారు? మేము అడుగుతున్నాం, నక్కి ఎందుకు ప్రవర్తిస్తున్నారు? మీరు అన్న మాటలో వాస్తవాలు ఏమన్నా ఉంటే ఆ వాస్తవాలకి మీరు నేరుగా ఖండించాలి కదా రేవంత్ రెడ్డి గారిని. సో ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం ఏంటి అంటారు? బహిరంగంగా కామెంట్ చేయొచ్చు కదా, లోపాయికారి ఒప్పందం ఉంది అని. ఆయన నేరుగా కామెంట్ చేశాడు కదా, రైట్ పేరెత్తి నేరుగా కామెంట్ చేశాడు కదా. ఓకే.